పత్రికా జ్యోతిషం ఈ మధ్య నాకు కూడా వచ్చేసింది. పత్రికల్లో ఏం రాయబోతున్నారు అన్నట్టు. పొద్దునే చెప్పాను కదా! షర్మిల ఇవాళ బ్రేకింగ్ రాబోతుంది. షర్మిల అన్న మీద పోటీ చేయబోతుంది. కడపలో సవాల్ ఎసరబోతుందని అదే అయింది. ఇప్పుడు అట్లాగే రేపు పొద్దున పత్రికల్లో కదిర్లో జనమే లేక వెలవెలపోయారు. ఇప్పుడు ఆ మధ్యన సిద్ధం సభల్ని అదేదో గ్రీన్ మ్యాటు గ్రాఫిక్ దానికి ఒక దొంగ కథలు పొందలేరు. అంటే నేను ఈ మాట అనగానే వెంటనే వైసీపీ మనిషి అయిపోతాం. కాకపోతే అసలు పాయింట్ ఏంటంటే నేను ఆ రోజున కూడా చెప్పాను. గ్రాఫిక్లో అంతమంది జనాల్ని పోగేయాలంటే పని బయట నుంచి వెహికల్స్ని కూడా గ్రాఫిక్లో తేవాలన్నారు. ఇప్పుడు అట్లాగే ఇదిగో వీళ్ళందరూ జనమో కాదో, లేకపోతే ఇందులో మిక్స్డ్ షాట్స్ అని ఇంకేమన్నా మళ్ళీ మన ఆర్కే గారికి చెప్తే దాంట్లో కొన్ని గీతలు గీసి ఇదిగో ఇదంతా కూడా మిక్స్డ్ షాట్ అని వాళ్ళే మిక్స్డ్ షాట్ తయారు చేసి చేసుకొస్తారు. ఇప్పుడు ఆ ఊళ్ళల్లో జనం కనబడుతున్నారా లేదా అన్నటువంటిది ఇక్కడ డౌట్. ఆ ఊళ్ళోళ్ళకి తెలియదా అంటే ఆ ఊరోళ్ళకి తెలుసు కానీ పక్క ఊరోడికి తెలియదు కదా. మేము టీవీలో మాట్లాడితే లేకపోతే ఇట్లాంటి ప్రకటన చేస్తే జనం ఎవడు లేడని అనుకుంటారు. నిజంగా జనం ఉండట్లేదా? చంద్రబాబుకు కూడా జనం ఉంటున్నారు. నేను ఎక్కడా విభేదించట్లేదు. చంద్రబాబుకు కూడా జనం ఉంటున్నారు. ఎందుకంటే ఓ అధినేత వస్తున్నప్పుడు ఎలక్షన్లో అప్పుడు జనాలు పోగేసుకురా సచ్చినట్టు పోగేసుకుంటారు. డబ్బే పోస్తారా మందే పోస్తారా అది వీళ్ళైనా అంతే ఉండొచ్చు. 100కి 80 అట్లాగే ఉంటుంది. ఒక 20% కార్యకర్తలు ఉంటారు. మిగతా వాళ్ళు జనమే కదా. పొగేయడం ఉంటుంది కదా. బస్సులు పెట్టారంటే మరి ఏంటి? ఫుడ్ ఉండాలి, ముందు ఉండాలి, డబ్బులు ఉండాలి, అన్నీ ఉండేది. కానీ చంద్రబాబు దగ్గరికి అయితే జెన్యున్గా ఎగబడి వస్తున్నారు. జగన్ దగ్గరికి అయితే ఎవరు రావట్లేదని చెప్పేది ఏదైతే ఉందో అదే వింత.